అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3వ వచనం కూడా పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. చాలు. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో సంభాషించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైంది. ఇక్కడున్న ఆయన పేరు కొర్నేలి, శతాధిపతి. ఆయన చాలా మంచోడు అని మనందరికీ తెలుసు. కాకపోతే కొన్ని విషయాలు ఈ 10వ అధ్యాయంలో ఉన్నాయి. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో వివరించునుగాక. ఈ కొర్నేలి గురించి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయండి ఈ అధ్యాయంలో? 42 వచనాలు రాయబడ్డాయి. 48 వచనాలు ఒక వ్యక్తి గురించి, అన్యుడైన ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో 48 వచనాలు రాయబడడం అంటే అది మాటలు కాదు. 9వ అధ్యాయం వరకు యూదులకు సువార్త ప్రకటించబడింది. 10వ అధ్యాయంలో ఈయన అన్యుడు. ఈ అన్యుని గురించి, అన్యుని యొక్క ధర్మకార్యాల గురించి, అన్యుని యొక్క భయభక్తుల గురించి ఈ 10వ అధ్యాయంలో రాయబడ్డాయి. అంతేకాదు ఈ అన్యుడైన ఈ కొర్నేలి దగ్గరికి శిష్యులలో ప్రధాన శిష్యుడు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు పొందుకున్న పేతురు గారిని ఈయన దగ్గరికి పంపిస్తారు. ఈయన కొర్నేలి చేసిన భక్తి 2వ వచనంలో చూసుకుంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంట్లో అందరూ భయభక్తులు కలిగిన వారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా అసాధ్యంగా కూడా ఉంటుంది. ఒకరు చాలా భక్తిగా ఉంటారు, అయితే భర్తో లేకపోతే భార్యనో లేకపోతే పిల్లలో ఎవరో ఒకరు మంచి భక్తిగా ఉంటారు. ఇంటి వారందరూ భక్తిగా ఉండడం అనేది ఈ కొర్నేలి అన్యుడు అందులో. ఈ అన్యుని ఇంటిలో ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉన్నారు. వీరి దగ్గరికి దేవుని దూత వచ్చి ఆయన ఏం చెప్తాడు? 3వ వచనంలో ఒకసారి చదువుదాం. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి కనబడెను. భయపడి ప్రభువా అడిగాను. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నాయి. ఏమేమి చేరినాయి అంటండి? దేవుని సన్నిధికి ఏమేమి చేరాయట? ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. ఏమండి, ఎందుకు చేరాయి? ఎందుకు చేరవలసి వచ్చింది దేవుని సన్నిధికి? ఈయన యొక్క ప్రార్థనలు లేకపోతే ఈయన యొక్క ధర్మక్రియలు ఎందుకు చేరవలసి వచ్చింది? మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా? మనం చేస్తున్న ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయా? కొర్నేలివే ఎందుకు చేరాయి? కొర్నేలి దగ్గరికే దేవుడు పేతురు గారిని ఎందుకు పంపించాడు అనేవి ఒక 2-3 మాటలు ఈ 10వ అధ్యాయంలోనే మనం చూసుకుందాం. అయితే ఈయన గృహానికి భక్తులందరూ పెట్టిన పేరేంటంటే పరలోకపు గృహము. ఏం గృహం అండి? పరలోకపు గృహం. మొదటి మాట పరలోకపు గృహం. ఎందుకు పరలోకపు గృహం? ఇప్పుడు మనం చదివే 3వ వచనం 4వ వచనం దాంట్లో ఏమనున్నాయి? దూత ప్రత్యక్షమయ్యాడు. దూతలు ఎక్కడుంటారు? దూతలు. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. దూతలు అంటే మగవారా ఆడవారా? దూతలు మగవారా ఆడవారా? ఆడవారు. ఇంకా మగవారు. అయితే ఆడ లేకపోతే మగ. చెప్పండి. ఇంకా దూత వచ్చింది అని అంటామా? దూత వచ్చాడు అని అంటామా? వచ్చింది అని అంటే ఆడది. ఆడ అమ్మగారే ఓటేసింది పవిత్రక్క. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చెప్పాలి. గాబ్రియేలు వచ్చాడు అంటామా? వచ్చింది అంటామా?
ఇప్పుడు మా వదిన గారు గెలిచారు. చెప్పండి ఎవరు, ఒక మాట చెప్పండి, మాట్లాడండి పర్లేదు. దూత అనేది మగ ఆడ? ఆడ. ఓ ఎవరది? బేబీ అక్క. బేబీ అక్క మగ. నిస్సందేహంగా దూతలు మగవారు, ఆడవారు కాదు. కాకపోతే మనందరికి అలవాటు అయిపోయి దూత వచ్చింది అంటాం, అనకూడదు. దూత వచ్చాడు లేదా దూతలు వచ్చారు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారందరూ దూతలు, వారందరూ మగవారే, స్త్రీలు కాదు. ఓకే, ఈ దూత వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చారు? కొర్నేలి దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి పంపించబడ్డాడు ఈయన? పరలోకం నుంచి పంపించబడ్డాడు. ఈయన భూమి మీద ఈయన ఇంటిలో ఇటలీలో చేస్తున్న ఈ ప్రార్థనలు ధర్మకార్యాలు పరలోకంలో ఉన్న దేవునికి చేరుతున్నాయి. అవునండి, అర్థమవుతుందా? పరలోకంలో ఉన్న దేవునికి చేరుతున్నాయి. సరే, ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయా? మనం చేస్తున్న ధర్మకార్యాలు పరలోకానికి చేరుతున్నాయా? లేకపోతే మనం చేస్తున్న ప్రార్థన ఫ్యాన్ గాలికి కిందకు వచ్చేస్తుందా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఇవాళ ఈ దినాన్న దేవుడు ఈ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేశారు. ఒక మేలు కోసమో, లేకపోతే ఒక కష్టం కోసమో, లేకపోతే ఇల్లు మారినందుకు శుభం కోసమో, దేనికో దానికి కుటుంబంలో ప్రార్థన అనేది చెల్లెమ్మ గారు పెట్టించుకున్నారు. ఇక్కడ ఈ ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయా? లేకపోతే ఈ గృహంలో ఉన్న ఈ యజమాని ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ధర్మకార్యాలు చేస్తూ ఉంటే ఆ ధర్మకార్యాలు దేవుడి దగ్గరికి చేరుతున్నాయా? మన ఇల్లు ఎలా ఉంది? ఏమో అర్థమవుతుందా? మన గృహం పవిత్రక, మన గృహం ఎలా ఉంది? మనం చేస్తున్న ప్రార్థన దేవుడి దగ్గరికి చేరుతుందా? లేకపోతే కొంతమంది ఏమని చేస్తుంటారు ప్రార్థన, దేవా నేను బయటికి వెళ్తున్నాను నాయన, నన్ను దీవించు, నా ప్రయాణం అంతట్లా కాపాడు. ఈ దేవుడి పని కాపాడటమో దీవించడం ఇదేనా? ఏమండి? లేకపోతే ఇంకో ఇతరత్ర ఏమన్నా పనులు ఉన్నాయా దేవుడికి? దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఏమండి? ఏదేం తోటలో ఆదామును అవ్వను దేవుడు పెట్టాడు. వారు ఏం చేసేవారు? ప్రతి సాయంకాలం పూట దేవుడు వస్తూ ఉంటే దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. మన ఇంట్లో దేవుని యొక్క ఆరాధన అనేది జరుగుతుందా? ధర్మకార్యాలనే జరుగుతున్నాయా? ఇది కొర్నేలి ఇల్లు. ఇంకో ఇల్లు చూపిస్తాను ఈ అపోస్తల కార్యాల్లోనే. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం చదువుదాం. అననీయ అని ఒక మనుష్యుడు, అననీయ అని ఒక ఆయన గారు ఉన్నారు. తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. వీళ్ళు అననీయ సప్పీరా వీళ్ళ పేర్లు. వీళ్ళు ఒక పొలం అమ్మారు. దేనికి అమ్మారు? సేవకి ఇచ్చేద్దాం, అపోస్తలుల పాదాల దగ్గర పెడదాం. అసలు వీళ్ళు ప్రోత్సహించబడడానికి కారణం ఏంటి అని అంటే, అననీయ కానీ సప్పీరా కానీ ప్రోత్సహించబడడానికి కారణం ఏంటి? ఆ పైన 36 వచనం ఉంటుంది, 4వ అధ్యాయం 36, 37 ఒకసారి చదవండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడున్నారు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం. హెచ్చరిక పుత్రుడు బర్నబాని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి ఇతడు మంచి భూమి కలిగిన వాడు, దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మొత్తం అంతా అమ్మేశాడు. ₹1 కోటి అమ్మాడు అనుకుందాం. ఈ ₹1 కోటి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ₹1 రూపాయి కూడా ఈయన గారు తీసుకోలేదు. ఇప్పుడు మన సంఘం ఉంది, మీరు వేరు సంఘాలకు వెళ్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం. ఇప్పుడు ఈ డేవిడ్ గారు ఏం చేశాడంటే మొత్తం స్థలం అంతా పొలం అంతా అమ్మేసేసి ₹1 కోటి తీసుకొచ్చి కర్మేలు ప్రార్థనా మందిరంలో దేవుడి సన్నిధిలో పెట్టారు. అప్పుడు సంఘస్థులందరూ ఏమంటారు? మీ సంఘస్థులందరూ ఏమంటారు? డేవిడ్ నువ్వు సూపర్, డేవిడ్ ఎంత మంచోడివి, మేరీ కృప నీ కొడుకు ఎంత మంచోడమ్మా, పైసా తీసుకోకుండా తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టేశాడు. దేవుని సంఘం కట్టడానికి, సంఘాన్ని ఏసీ చేయడానికో, మొత్తానికి ఇంకో పైన ఫ్లోర్ వేయడానికో, ఏదో దానికి మొత్తానికి ఇక్కడ పెట్టాడు అని చెప్పేసి అందరూ పొగడరా? ఈ పొగడ్డం అననీయ సప్పీరా కూడా విన్నారు. 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అననీయ సప్పీరా కూడా విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అననీయ గారు వాళ్ళ ఆవిడతో అన్నాడు సప్పీరాతో, సప్పీరా ఆ డేవిడ్ని అంత పొగిడారు కదా, మనం కూడా స్థలం అమ్మేసి
తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర లేకపోతే పాస్టర్ గారు వాళ్ళకి అప్పచెప్తే మనల్ని కూడా వీళ్ళందరూ పొగుడుతారు కదా, పవిత్ర పొగుడుద్ది, పవిత్ర అమ్మ పొగుడుతుంది, ఈ పక్కన ఈవిడ పొగుడుతుంది, ఆవిడ పొగుడుతుంది, వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఆహా అని అనుకున్నాడు. వీళ్ళకి ఏం కనపడుతున్నాయి? వీళ్ళకి ప్రార్థనలు లేకపోతే వీళ్ళు చేస్తున్న ధర్మకార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళాలని కాదు, కానీ మనుషుల పొగడ్తలను కోరుకున్నారు. ఎవరు? 5వ అధ్యాయంలో ఉన్న అననీయ సప్పీరా. సరే అమ్మారు, పోన్లే ఎవరి వల్ల ఒకరి వల్ల ప్రోత్సహించబడి మొత్తానికి స్థలం అమ్మారు, పొలం అమ్మారు. అమ్మిన తర్వాత ఇద్దరు కలిసి కూడబలుక్కుని ఏమనుకుంటున్నారట? అంతా ఇవ్వాలా, కొంత ఇద్దాంలే. డేవిడ్ ఏమనుకున్నాడు? బర్నబా ఏమనుకున్నాడు? మొత్తం అమ్మిందంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు, మంచిది. వీళ్ళిద్దరు ఏమని ఆలోచిస్తున్నారు? 5వ అధ్యాయం ఆ కింద వచనాలకి చూస్తే పొలం అమ్మి సగం తీసుకెళ్ళి పేతురు గారి దగ్గర పెట్టలే, సగం మన బంగారు గింగారు కొనుక్కుందాంలే, ఆడవాళ్ళు ఉంటారు కదా అని ఉంటారు. మొత్తం సగం పట్టుకుని అననీయ గారు పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ కింద వచనాల్లో ఉంటుంది, పేతురు అడుగుతాడు, బాబు అననీయ, ఇంతకే అమ్మావా నీ పొలాన్ని? నీ పొలాన్ని ఇంతకే అమ్మావంటే, అంతే అమ్మాను పాస్టర్ గారు, 50,000 వచ్చింది, అమ్మింది ₹1,00,000కే, 50,000 వచ్చింది అని చెప్పుతుండగానే ప్రాణం పోయింది. ఎవరిది? అననీయాది. ఈ లోపల భర్త గారు రావడం, షాపింగ్కి వెళ్ళాలి కదా మరి బంగారు కొట్లకి. ఏది కంకటాలా, ఏదేది బంగారు కొట్లు చెప్పాం మనకి బాగా తెలుస్తుంది కదా, జాయ్ అలుక్కాస్కి. అదిగో చూసారా, వెళ్ళటానికి టైం అయిపోతుంది, ఆయన గారు రావట్లేదని చెప్పేసి చర్చి దగ్గరికి పరిగెట్టుకొచ్చింది. అప్పటికి చచ్చిపోయిన మృతదేహాన్ని ఆ సంఘంలో ఉన్న యువకులు తీసుకెళ్ళి సమాధుల దొడ్డికి పట్టుకెళ్ళిపోయారు. పేతురు మళ్ళీ అడిగాడు, ఏమా సప్పీరా, మీ స్థలాన్ని ఇంతకే అమ్మారా అని. అంటే అంతే పాస్టర్ గారు అంది, ఆవిడ కూడా చనిపోయింది. వీళ్ళు దేవుడి దగ్గరికి మా ప్రార్థనలు, దేవుడి దగ్గరికి మా ధర్మకార్యాలు వెళ్ళాలని అనుకోలేదు. ఎవరు చూడాలనుకున్నారు? వీళ్ళు మనుషులు చూడాలి, సంఘం పొగడాలి, చప్పట్లు కొట్టాలి అని అనుకునేసరికి మనుషుల పొగడతలో మనుషులు నమ్ముకుంటే ఏమైపోతారు? వాక్యం చెప్తుంది కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ కొర్నేలి దేవుణ్ణి ఆశ్రయించాడు, బర్నబా దేవుణ్ణి ఆశ్రయించాడు, కానీ అననీయ సప్పీరా ఎవరిని ఆశ్రయించారు? మనుషుల్ని ఆశ్రయించారు. మనుషుల పొగడ్తలు కావాలనుకున్నారు, మనుషుల ఎగ్జాల్టేషన్ కావాలనుకున్నారు, ప్రాణం పోయింది. మనం కూడా ఈ దినాన్న ఈ కుటుంబ ప్రార్థనలో నేర్చుకోవాల్సింది ఈ గృహంలో చేస్తున్న ప్రార్థన, లేకపోతే ఈ గృహం ద్వారా జరుగుతున్న ధర్మ కార్యాలు. మీరు ఉపవాసం చేస్తారు, ఉపవాసం చేసిన తర్వాత ఆ మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము మనం ఏం చేయాలి? తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇచ్చేసేయాలి. అవి ధర్మకార్యాలు. లేకపోతే ఎవరన్నా బట్టలు లేని వారు వస్తే మనకు పాత బట్టలు ఇవ్వడము, లేదా మనకు కలిగిన కాడికి ఏదో ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు కదా. ఈ ధర్మకార్యాలు ఎవరో చూడాలని, పక్కింటోళ్ళు మా వదిన గారు చూడాలని ఇవ్వాలి. ఆవిడ చప్పట్లు కొట్టి వాళ్ళ చెల్లి రాగానే మా అర్ది గారు అంత మంచోడే చెల్లెమ్మ అని ఆవిడ చెప్తూ ఉంటే నేను పొంగిపోవాలి. ప్రయోజనం ఏముంది? కానీ దేవుడు చూస్తే ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు ఈ గృహము మొదటి మాట పరలోక గృహం అయిందంటే, కొర్నేలి ఇంటి వారందరూ, తన భార్య పిల్లలందరూ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మా ప్రార్థన దేవుడు వినాలి, మా ధర్మకార్యాలు దేవుడు చూడాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవలెనని మనుషుల ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? నువ్వు చేసే నీతి కార్యాలు ఏమన్నా ఉంటే మనుషులు చూడాలని చేస్తే అది నీకు శాపమైపోతుంది. దేవుడు చూడాలని చెయ్యాలి. చదవమ్మా. ఫలము పొందరు. మనం దేవుడు చూడాలని ప్రార్థన ధర్మకార్యాలు చేసామనుకోండి, దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుందట? ఫలం వస్తుంది. ఫలం అంటే ఆశీర్వాదం వస్తుంది. తర్వాత 3వ వచనం కూడా చదవమ్మా. ధర్మము ఇది చాలా మందికి అర్థం కాని మాట, దేవుడు మనతో మాట్లాడును గాక. నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల ఘనత పొందవలెనని చేయులాగున బోర ఊదించుకుని చేయకూడదు. ఇప్పుడు మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర
కొంతమంది రోడ్డు పక్కన కూర్చొని ఉంటారు, భిక్షం అడుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ధర్మం చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నీ కుడి చేతితో చేసింది ఎడం చేతికి, దాన్ని ధర్మము అంటారు. చాలామంది సంఘంలో కానుకలు వేస్తూ ఉంటారు. కానుకలు వేస్తారు కదా, వేస్తున్నారు కానుకలు వేసినప్పుడు ఆ కానుక పెట్టి దగ్గరికి వెళ్ళి మనం ఎలా వేస్తాం? ఎలా వేస్తారు మీరు? చెయ్యో బైబిలో అడ్డు పెట్టి. ఎందుకు? ఎవరు చెప్పారు మీకు ఆనవాయితీ? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పింది కానుకేస్తున్నప్పుడు నువ్వు చెయ్యి అడ్డు పెడక్కర్లా. ధర్మం చేసినప్పుడు, ధర్మము వేరు కానుక వేరు. నువ్వు దేవుడికి ధర్మం చేస్తున్నావా? ధర్మం చేస్తా ఉంటే కుడి చేతికి చేసేది ఎడం చేతికి తెలియకూడదు. ధర్మం చేస్తే ఎవరికన్నా ఇస్తున్నావు అనుకో, ఎవరు కనబడకుండా చాటున మాటున నువ్వు చెయ్యాలి. అది దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానుక విషయంలో ఇప్పుడు ఒక బేద విధవరాలు, మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం దగ్గర నుంచి చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం దగ్గర నుంచి చూడండి. ఒక బేద విధవరాలు ఉంది, 2 కాసులు వేసింది ఆవిడ. పిలిచి యేసుప్రభు చూశాడు కదా, చూశాడు చూడదక్క, చూసి చెప్తున్నాడు. ఆ కిందకి వెళ్తే ఉంటుంది, చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ వారి సమృద్ధిలో నుంచి తీసుకొచ్చి ఇచ్చారట. సమృద్ధిలో నుండి వేసిరి కానీ లేమిలో నుండి, కష్టంలో నుండి. లేమంటే ఏంటి? డబ్బులు లేకపోవడం. కలిమంటే డబ్బులు ఉండడం. ఈవిడ గారి లేమిలోంచి ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ సమృద్ధిలో బోళ్ళంత డబ్బులు ఉన్నాయి, బోళ్ళు ఇళ్ల స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇంటికి వెళ్తే బిర్యానీ ఉంది, మటన్ కర్రీ ఉంది. ఆవిడ గారికి అన్నం లేదు. ఎవరికి? బీదవదురా. అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలబడి కానుకలు వేస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో కానుకలు పడతా ఉంటాం. మీరు ఎంత కానుక వేస్తున్నారు, మీరు ఏ పరిస్థితిలో వేస్తున్నారు, దేవుడు చెప్పాలి. చూస్తాడా? చూస్తాడు. మీరు ఎంత బైబిల్ అడ్డు పెట్టేసినా, ఎంత చెయ్యి అడ్డు పెట్టేసినా, కొంతమంది కొంగు అడ్డు పెట్టేసినా, ఎట్లా వేసినా ఎవరు చూస్తారు? చూస్తాడు. నువ్వు దేవుడు. ఇంకో మాట చెప్పనండి, మీరు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్ళేటప్పుడు గుప్పిళ్ళ బియ్యం కానీ ఈ కానుక దేవుడికి అని మీరు నిర్ణయించుకుంటారు కదా. ఆ కానుక దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడే దేవుడు గుర్తిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అయ్యక్కర్లా. డేవిడ్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు, ఇంతవరకు రోజుల్లో ఇప్పుడంటే లేవు కానీ, కోడి పిల్లలు పెడితే మొదటి కోడి పిల్ల సంఘానికి తీసుకెళ్ళేవారు. ఏమ్మా? గుడ్డు కూడా. ఒక అరటి గెల కాసిందనుకో, అరటి గెల కూడా. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు అన్నీ మోడరేట్ అయిపోయి జనాలందరూ రకరకాలుగా తయారయ్యి మూలపాఠాలు మానేశారు. ఏమండి? ఎందుకు అని అంటే వాళ్ళు కూడా వాక్యం చూపిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు పుదీనాలో, కొత్తిమీరలో అన్నిటిలో దశంభాగం ఇస్తారు కానీ మీ హృదయంలో చోటెవరో అన్న మాటను బట్టి ఇవ్వటం మానేశారు. పోనీ దేవునికి హృదయంలో చోటెవరిని ఇస్తున్నారా? చోటెవరు. కొన్ని పరిస్థితుల్లో అయితే వాళ్ళు వేసిన ఆ కానుకలు కూడా చదవాలి పాస్టర్ గారు, లేకపోతే గొడవ అయిపోద్ది కొన్ని సంఘాల్లో. ఏమవునా కదా? ఇప్పుడు మీ సంఘం అయితే అలా ఉండదు. మా సంఘంలో అసలు ఉండదు. ఇచ్చినవి దేవుడికి తెలియకూడదు. దేవుడు చూసుకుంటాడు, మనుషులకి తెలియకూడదు. ఒక ఫ్యాన్ ఇచ్చారంటే ఫ్యాన్ రెక్కల మీద అంతా వాళ్ళ పేర్లే ఉంటాయి. మళ్ళీ ఫ్యాన్ వేయకూడదు. ఒక సంఘంలో ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చర్చికి వెళ్తే ఫ్యాన్ తిరగట్లా, కరెక్ట్గా నాణ్యత మీదే ఉందా ఫ్యాన్. ఏం పాస్టర్ గారు ఈ ఫ్యాన్ తిరగదా అంటే, తిరుగుతుంది సార్. ఎందుకు తిరగదు? కొత్త ఫ్యాన్ అది అన్నారు. మరి వేయొచ్చు కదా అంటే, ఫ్యాన్ వేస్తే పేర్లు కనపడవంటండి. వాళ్ళ మేనల్లుడు, ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆవిడ మేనల్లుడు గొడవ పెట్టుకుంటాడు. మరి ఎందుకు ఫ్యాన్ ఇవ్వడం? వాళ్ళు దేనికి ఇచ్చారు? దేవుడు చూడాలన్నా, మనుషులు చూడాలన్నా? ఇప్పుడు కొర్నేలి గారు ధర్మకార్యాలు, కొర్నేలి గారి ప్రార్థన ఎవరు చూశారు అంటే, వీళ్ళు ఇక్కడ భూమి మీద ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థన డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మన ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఎక్కడ దాకా వెళ్తుంది? మన ప్రార్థన ఎక్కడ దాకా అంటే, అయితే ఫ్యాన్ దాటి కిందకి రావాలా? రెండవది, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉంటాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము నువ్వు చేస్తున్న ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. ఏమండి? వారిని దాటి నీ ప్రార్థన వెళ్ళాలి అని అంటే నువ్వు ఇక్కడ దేవుని దగ్గర శక్తివంతమైన ప్రార్థన చేయాలి. ఉత్తుత్తి ప్రార్థన చేయకూడదు. అన్నం తింటున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రము, మటన్ కర్రీ నాకు ఆత్రమని చేయకూడదు.
చేయకూడదు, అలా చేయకూడదు. ఆ ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి అది వెళ్ళదు. నేను పడుకుంటున్నాను ప్రభువా, మీ దూతలకి కెరూపులకి సెరూపులకి ఆజ్ఞాపించు, గాబ్రియలకి ఆజ్ఞాపించు, వాళ్ళు ఎవరికి ఖాళీ లేకపోతే నువ్వు వచ్చి కాపలాకాయని దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు. ఈ ప్రార్థనలు ఏవి దేవుడి దగ్గరికి వెళ్ళవు. అర్థమవుతుందమ్మా? దేవుడి దగ్గరికి చేయవలసిన ప్రార్థన ఏంటో అన్యుడైన కొర్నేలి నేర్చుకున్నాడు. ఇందాకే చెప్పాను, 9వ అధ్యాయం వరకు యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, ఏమండి, హేరోదీయులకు, సద్దూకైలకు ఈ శిష్యులందరూ వాక్యాన్ని ప్రకటించారు. 10వ అధ్యాయం వచ్చేసరికి కొర్నేలి, ఆయన రోమీయుడు, అన్యుడు, అది ఆయనకి యేసుక్రీస్తు ప్రభు బోధలు విన్నాడు తప్ప యేసుక్రీస్తు గురించి అంతగా తెలియదు. తెలియకపోయినా కానీ గొప్పతనం ఏంటంటే ఈయన చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది. ఈయన చేసిన ధర్మకార్యాలట. అంటే ఈయన ఎంతమందికి దానం చేశాడు, ఎంతమందికి దానం చేశాడు. పాత చీరలు ఉన్నాయనుకో, మన పాత చీరలు ఏం చేస్తున్నాం? సింపుల్గా చెప్తున్నాను, పెద్ద పెద్ద మాటలు కాకుండా. ఎవడన్నా సిల్వర్ సామాన్లోడు వస్తే ఆడిని జాగ్రత్తగా పిలిచి ఇంట్లో ఉన్న పాత చీరలన్నీ ఆడికి వేసేసి, చేపల డైక్ష ఒకటి ఉందా, ఏం డైక్ష, ఇడ్లీ పాత్రలో ఇవన్నీ పాత చీరలకి, ఈ పాత చీరలు తీసుకెళ్ళి లేనోళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. నిజమమ్మా, నిజంగా చెప్తున్నాను. బట్టలు లేనోళ్ళు, తినటానికి అన్నం లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అనే అక్కర్లేదు మనకి. పొద్దున్న భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, బయటికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్సు, రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక డ్రెస్సు, కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద ఒక దుప్పటి, ఏసీ ఎత్తే రగ్గు, ఏసీ వేసుకుంటాం, రగ్గు కప్పుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి. లేనోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుడి దినాన్న మనతో ఉన్నా కాడికి మాకేం లేదు సార్, మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు, ఏదాడినా ఆడకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. 3 పూట్ల ఇబ్బంది లేకుండా అన్నం పెడుతున్నాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, వెళ్ళడానికి బండి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఎంతో కొంత లేని వాళ్ళకి మనం ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? అది కూడా ఎవరికి చెప్పకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు చెయ్యాలి. ఏ క్రియలమ్మా చెప్పండి అమ్మ అందరూ? సత్క్రియలు అంటే మంచి కార్యాలు చెయ్యాలి. క్రైస్తవులు అనగా మంచి కార్యాలు చేసేవారు. మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఇప్పుడు చాలాసార్లు చెప్తాను, మరొక్కసారి చెప్తున్నాను. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఏంటవి? లోకా సువార్త, మత్తయి దగ్గర నుంచా? మత్తయి సువార్త, సరే మర్చిపోయాను, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త. ఇవన్నీ అన్యులు చదువుతారా? చదవరు. వాళ్ళు ఏం చదువుతారు? మనల్ని చదువుతారు. మనమే ఒక సువార్త. మనం ఏ నీతి క్రియలు చేస్తున్నామో వాళ్ళు అంటారు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళరా అంటారు. అవునా? మనం దేవుడిని నమ్ముకున్నామంటే వాళ్ళు ఎవరు నమ్ముకున్నట్టు? దేవుడిని నమ్ముకున్నారు. మనం దేవుడిని నమ్ముకున్నాం. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడిని నమ్ముకున్నాము. సత్క్రియలు చెయ్యాలి, మంచి కార్యాలు. అన్నం లేని వాళ్ళకి తీసుకెళ్ళి అన్నం పెట్టాలా, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలా, ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. నువ్వు విత్తుతున్నావు అన్నమాట. నువ్వు తీసుకెళ్ళి ఒకరికి అన్నం పెడుతున్నావంటే నువ్వు ఒక మొక్కను విత్తావు. విత్తిన తర్వాత 3వ రోజున ఆ మొక్క ఏమవుతుంది? ఆ విత్తనం ఏమవుతుంది? మొక్క అవుతుంది. తర్వాత కొద్దిగా చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత తప్పకుండా ఫలాలు ఫలిస్తుంది కదా. అవి నీకే కదా. ఒక మెతుకు నువ్వు ఎవరి దగ్గరన్నా విత్తావు అని అంటే, ఒక విత్తనానికి 262 గింజలు ఎలా వస్తాయో, ఒక విత్తనం నువ్వు విత్తితే అనేక భోజనం నీకు పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. మొట్టమొదటిది కొర్నేలి గృహము పరలోకపు గృహం. రెండవది అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. 5వ ఎబ్బేకి మనుషుల్ని పంపు కొర్నేలి. దేవదూత చెప్తున్నాడు, యొప్పేకు మనుషుల్ని పంపు కొర్నేలి అని దేవదూత గారు చెప్పారు. పేతురు అను మారు పేరుగా సీమోనును పిలిపించుము. అప్పుడు సముద్రపు దరినున్న సీమోనును చర్మకారుని ఇంట దిగున్నాడని, ఆయన ఒక చర్మకారుని ఇంట దిగున్నాడు, పేతురు అన్న ఆయన్ని పిలిపించు,
అతనితో చెప్పాను. ఆ, అతనితో మాట్లాడిన దూత ఆ. వెళ్ళిన పిమ్మట ఆయన దూత గారు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నీ ధర్మకార్యాలు చూశాను, దేవుడి దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి, నేను తర్వాత నువ్వు యొప్పేకి పంపించు, ఇదంతా చెప్పిన తర్వాత దూత గారు వెళ్ళిపోయారు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్దకు ఎల్లప్పుడూ తన దగ్గర ఉన్న ఇద్దరు పనివారిని పెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి, అమ్మ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను దీనికోసం. భక్తిపరుడగు ఒక సైనికుడిని వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపించాడు. తర్వాత 12వ వచనం చదవమ్మా. అందులో భూమి యందు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, ఇదంతా మనకు తెలుసు కదా, పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది, ఆ దుప్పట్లో అపవిత్రమైనవన్నీ ఉన్నాయి. పేతురు ఏమన్నాడు, ఇలాంటివి పంపించావేంటి ప్రభువా, అపవిత్రమైనవి మనం తినకూడదు కదా, నేను తినను అన్నాడు. నేను పంపించాను కదా, నీకు ఎందుకు, నువ్వు తిను అని అంటే తిన్నన్నాడు. ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. తర్వాత 22వ వచనం చదవమ్మా. 12. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు 14 వచనం చదవరా. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నన్నెన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎందుకు ఎంచుతున్నావని దర్శనం గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. తర్వాత 33వ వచనం చదవమ్మా. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఆయన ఏం చేశాడు, ఒక్కడే ఉన్నాడా, కుటుంబమే ఉందా, ఇంకెవరినన్నా పిలిచాడా? చాలా మందిని పిలిచాడు. ఇక్కడ ఉంటుంది ఈ వచనం. ఇదంతా ఇది మరి 28. మరునాడు అతను వెళ్ళిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, ఎవరెవరిని? బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేనికోసం ఇదంతా? దేనికోసం? ఇప్పుడు రక్షణ కోసం, పేతురు గారిని రప్పించడం కోసం, అంతేనా? 4వ వచనంలో ఎంతమందిని పంపించాడు? ఇద్దరు తన దగ్గర పని చేస్తున్న పని వాళ్ళను, అందులో భక్తి కలిగిన సైనికుడిని పంపించాడు. తర్వాత ఎలాగో పేతురు గారు వస్తాడని చెప్పి తన స్నేహితులను, తన చుట్టాలందరినీ ఇంట్లో పోగేశాడు. ఇప్పుడు మేరీ కృపా చెల్లిని, ఆ చెల్లిని, వీళ్ళందరిని మిమ్మల్ని ఎలా పోగేసింది, అలా పోగేశాడు. పోగేసిన తర్వాత 33వ వచనంలో ఏమని చెప్తున్నాడు పేతురుతో, నువ్వు చెప్పినవన్నీ ఒకసారి చదవండి. 33 మరలా. వెంటనే నిన్ను పిలిపించాను, నువ్వు వచ్చింది మంచిది, నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏంటంట, దేవుడు ఆయనకి చెప్పినవి అన్నీ ఇప్పుడు ఆయన ఏం చేయాలి, వీళ్ళకి బోధించాలి. అంతేనా? గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, ఒక రోజు పట్టవచ్చు. ఏం అర్థమవుతుందో పవిత్ర? ఎంతసేపు? 1 గంటలో అయిపోవచ్చు. లేకపోతే దేవుడు చెప్పినవి అన్నీ చెప్పాలి కాబట్టి ఒక రోజంతా పట్టవచ్చు. వీళ్ళంతా దేనికి సిద్ధపడ్డారు? ఒక రోజంతా ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. రెండో మాట ఏంటంటే, ఆ గృహం దేవుని వాక్యమును ఆకర్షించిన గృహం. ఏంటిది? దేవుని వాక్యంతో నింపబడిన గృహం. సింపుల్గా ఉంటుంది. మొదటిది పరలోక గృహం, రెండవది వాక్యముతో ఆకర్షించింది, లేకపోతే వాక్యంతో నింపబడిన గృహం. వీళ్ళ కుటుంబమే కాదు, ఎవరో కొర్నేలి భార్య, కొర్నేలి పిల్లలే కాదు, బంధువుల్ని, స్నేహితుల్ని. అంటే ఇతను భక్తి ఎక్కడెక్కడ దాకా వెళ్ళిపోయింది? బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తుందా, ఆ జాబ్ స్పాట్లో కొంతమంది ఉంటారు, అన్యులు ఉంటారు కదా, అందరూ క్రైస్తవులే ఉంటారు కదా.
ఉంటారు. మన భక్తి వారిని ఏమైనా దేవుని సంఘానికి నడిపించేటట్టుగా ఉందా? లేకపోతే ఎంతసేపు మేము చర్చికి వెళ్ళొస్తాం, మీరు టెంపుల్కి వెళ్ళరండి, ఇదే పరిస్థితి. మా దేవుడు మా జీవితంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఇందాక ఈ నడువు నొప్పి గురించి పాస్టర్ గారు ఏమైనా సాక్ష్యం చెప్పారు. నారాయణ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఆ హాస్పిటల్ ఆ బెడ్ మీద దాకా వెళ్ళిన తర్వాత ఇక ఇంజక్షన్ చేసేస్తారనగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. డబ్బులు గిబ్బులు అన్నీ కట్టేయటం కూడా అయిపోయింది. అదే కదా సాక్ష్యం. నువ్వు కూడా దేవుడు నమ్ముకుంటే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇదే మాట మనం అన్యులకి చెప్పామనుకోండి, వాళ్ళకే నడువు నొప్పి వస్తుంది తప్పకుండా ఎప్పుడోకప్పుడు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? పాస్టమ్ గారు చెప్పిన ఈ మాట. వాళ్ళు ఏం చేస్తారు? పాస్టమ్ గారు ఎప్పుడైనా కనపడినప్పుడు ఫోన్ చేసినప్పుడు, ఏమండి మీరు అలా చేయటానికి ఏం చేశారంటే, ఏం లేదండి ప్రార్థన చేసాం, మేము సంఘం అందరూ కలిసి ప్రార్థన చేశారు, దేవుడు ఏదో రకంగా అద్భుతం చేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు, అయితే మా కోసం కూడా మీరు అంటారు. ఇప్పుడు అలా మారిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పేతురు గారు వస్తున్నారని బంధువులను పిలిచారు. ఇంకో మాట చెప్తానండి. ఈ అన్యుడి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? పేతురు గారిని. అపోస్తలులో ఈయన ముఖ్యుడు. ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది మారిపోయారు. ఇంకో ప్రసంగం చేస్తే 5,000 మంది మారారు. అయినకు అనే ఆయన్ని స్వస్థపరిచాడు. తబిత అన్న మరణించిన పాపను లేవనెత్తాడు. అంత గొప్ప దైవజనుణ్ణి ఈ అన్యుడైన కొర్నేలి దగ్గరికి పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడితే మీ సంఘం వారి దగ్గరికి నేను వచ్చి వాక్యం చెప్పకూడదు, మీ పెద్దలకు తెలిస్తే వేరేగా ఉంటుంది. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? ఈ దినం దేవుడు మనల్ని అందరినీ ఇలా చూశాడు కాబట్టి దేవుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. అలాగే నేను పేతురుతో పోల్చుకుంటున్నాను ఏమనుకుంటే, అలా కాదు, నా ఉద్దేశం అలా కాదు, మీకు అర్థం అవ్వాలని. అంత గొప్ప దైవజనుణ్ణి అన్యుడైన కొర్నేలి ఇంటికి వాక్యము తీసుకుని ఆయన వచ్చాడు. ఎప్పుడైతే మనం ఆశపడతామో, ఎప్పుడైతే వాక్యం వినాలని మనలో ఆశ ఉంటుందో, తప్పక దేవుడు మనకు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 138వ కీర్తన 2వ వచనం ఒకసారి చూడమ్మా. 138వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామము అన్నిటికంటే అంతటికంటే ఏంటంట వాక్యము గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన నామం ఎలాంటి నామం? అన్ని నామముల కన్నా కింద పాతాళం అందే కానీ, భూమి మీదే కానీ, ఆకాశం అందే కానీ, అన్నిటికంటే దేవుని యొక్క నామము పైనామం. ఇప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని ఏం చేశాడు? ఈ నామము కంటే గొప్పదాన్ని చేశాడు. అర్థమవుతుందండి? ఆ వాక్యమే పేతురు గారు మోసుకుని వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఎవరింటికి? దేవునికి ఇస్తాడు. ఆ వాక్యమే ఈరోజు దేవుడు మోసుకుని కొర్నేలి ఇంటికి తీసుకొచ్చాడు, మేరీ కృప ఇంటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. వస్తాం, భోంచేస్తాం, వెళ్ళిపోతాం, అది పెద్ద పని కాదు. వాక్యం తీసుకురావాలి, వాక్యం బోధించాలి, వాక్యం నింపుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనం మేలు పొందుకుని కొర్నేలి ప్రార్థన పరలోకానికి చేరినప్పుడు మన ప్రార్థన ఎందుకు చేరదు? కొర్నేలి దగ్గరికి పేతురుని పంపించిన దేవుడు మన దగ్గరికి తన సేవకులను ఎందుకు పంపించడు అనేది మనం సవాలుగా తీసుకోవాలి. ఒక 400 ఇప్పుడు ఒకటండి, నేను మాట్లాడుతున్నాను, డేవిడ్తో మాట్లాడుతున్నాను. డేవిడ్ నాకు చూసి రన్ అవుతున్నాడు. దేన్ని బట్టి? నేను మాట్లాడే మాటను బట్టి. నేను మాట్లాడకుండా కోపం వచ్చి కోపంగా వెళ్ళిపోయాను అనుకో, నువ్వేమనుకుంటావు? ఇదేంటి అంకుల్ ఇంటికి వచ్చి కోపంగా పక్క వెళ్ళిపోయాడు అని బాధపడతావు. దేవుడి కోపం వస్తే ఏం చేస్తాడు తెలుసండి? మాట్లాడడం మానేస్తాడు. 450 సంవత్సరాలు 450 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆఖరి వచనాల్లో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయము ఆఖరి వచనం.
మొదటి షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చాను. షిలోహులో మరలా యెహోవా దర్శనమిచ్చాను. మరలా యెహోవా దర్శనమిచ్చాను. అంటే మరలా అంటే అంతకుముందు అప్పుడు ఇచ్చిన దర్శనం దేవుడు మరలా షిలోహ్ అంటే దేవుని ఆలయం. చదవండి దర్శనం ఇచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. దేని చేత? వాక్ అంటే దేవుని వాక్యమే కదా. అప్పుడు దాకా ప్రధాన యాజకుడు ఏలీ ఉన్నాడు. ఏలీ దగ్గర పెరుగుతున్నాడు. ఎవరు? సమూయేలు. ఏలీతో కూడా దేవుడు మాట్లాడాల. హోప్ని పీనేహాస్ ఉన్నారు వాళ్ళ పిల్లలు, వాళ్ళతో దేవుడు మాట్లాడాల. చిన్న పిల్లోడు సమూయేలు. సమూయేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చేసింది. ఎందుకని? సమూయేలుకి దేవుని వాక్యం అంటే పిచ్చి అంతే. పిచ్చి అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. దేవుని వాక్యం అంటే సమూయేలుకు ప్రియం, ఇష్టం. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు 450 సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదంటండి. మౌనంగా ఉండిపోయాడు అంతే. ఆ తర్వాత మలాకీ నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు దేవుడు. ఆయన కోపం వస్తే మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ కోపంలో కూడా మనం దేవుని దగ్గర ఆశపడుతున్నాం అనుకో, ఆ కోపించుచునే వాత్సల్యం కలిగిన దేవుడు ఏం చేస్తాడు? వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యం నా కోసమే. నేను మధ్యాహ్నం ఎప్పుడో 2:30కో 3:00కో మోకరించి ప్రభువా ఏంటి అక్కడ వాక్యం అంటే దేవుడిచ్చిన మాట ఇది. ఏమండి ఈ గృహానికి, ఈ గృహంలో జరుగుతున్న ప్రార్థనలకి, ఇప్పుడు ఈ గృహం అంటే మేరీ కృప ఇల్లే కాదు, పవిత్ర గారి ఇల్లు, చెల్లెమ్మిళ్ళు, మా ఇల్లు, వదిన గారు, ఎక్కడ ప్రార్థన చేసినా మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం అలా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు వినాలి, భలే ప్రార్థన చేసావమ్మ, సూపర్గా ప్రార్థన చేసావని పాస్టర్ గారు అనాలని ప్రార్థన చేసావనుకో, పాస్టర్ గారు ఎలాగో అంటాడు, సూపర్గా ప్రార్థన చేసావు అంటే నీ ఫలం వచ్చేసినట్టే. ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్దు? వేస్ట్ కదా. పాస్టర్ గారు నిన్ను సూపర్గా ప్రార్థన చేసావు అంటాడు కానీ నిన్నేమో దీవిస్తాడు ఆయన. దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు, మనకు కావాల్సిన దాన్ని సహాయం చేస్తాడు. ఏమైనా రోగం ఉంటే అస్వస్థత ఇస్తాడు, లేముంటే కలిమిలోనికి నడిపిస్తాడు. ఆమేన్. మొదటిది పరలోకపు గృహం, రెండోది వాక్యముతో నింపబడిన గృహం. మూడోది చూద్దాం. మూడోది చూసి మనం ముగించుకుందాం. అదే 10వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 44. పేతురు గారు ఇంకా ప్రసంగం చేస్తానే ఉన్నాడు. బోధ విన్న వారందరి మీదికి ఏం దిగిందండి? చెప్పాలి. వీళ్ళు ఏమన్నా డాన్స్ వేసారా, గట్టిగా అరిశారా, గట్టిగా చప్పట్లు కొట్టారా, ఏమన్నా చేశారా? ఏం చేశారు చెప్పండి. వీళ్ళు వాక్యం వెంట కూర్చున్నారు, పేతురు గారు చెప్తా కూర్చున్నాడు. పేతురు గారు అందులోనూ ఎక్కడా చెప్పని మాట వీరింటి దగ్గర పేతురు గారు చెప్పాడు. అమ్మా అర్థమైందా? ఆశ కలిగిన ప్రాణం 34వ వచనం చదవండి, ఏంటో తెలుస్తుంది అది. దేవుడు పక్షపాతి కాదు, ఆయన అంగీకరిస్తారు. ఈ మాట చాలా ముఖ్యమైనది. ఎక్కడ సువార్తకి వెళ్ళినా ఈ మాట చెప్పకుండా ఉండరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అనే మాట ఎక్కడ దేవుడు ఇచ్చాడో తెలుసా? అన్యుడైన కొర్నేలి ఇంటి దగ్గర. ఎందుకని? అది పరలోక గృహం కాబట్టి. ఎందుకని? అది వాక్యంతో నింపబడిన గృహం కాబట్టి. దేవుడు మాట్లాడి అందరికీ ఉపకారం అన్నాడు. ఇంకా పేతురు గారు చెప్తానే ఉన్నారు. చెప్తా ఉండగానే పరిశుద్ధాత్మ వారి మీదికి దిగొచ్చేసింది అంతే. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ఇప్పుడు ఒక ప్రశ్న. ఎవరు గొప్ప? తండ్రి అయిన దేవుడు గొప్ప, యేసుక్రీస్తు గొప్ప, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప? ఎవరు గొప్ప చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప. ఇంకా ముగ్గురు. ఇంకా ఎవరండి? రాజకుమారి చెల్లెమ్మ. ముగ్గురు ఒకటే. ఒకరు గొప్ప అయితే అందరూ గొప్పే.
ఎవరైనా ఒకటేనమ్మా, అందరూ ఒకటే. ఆయన త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పోడో, కుమారుడైన దేవుడు అంతే గొప్ప, పరిశుద్ధాత్మ దేవుడు అంతే గొప్ప. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడం వేరు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును, మీరు కూడా సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తులో విశ్వాసం ఉంచితే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతారు. ఏం చేయాలట? ఒకటే కార్యం, సత్యవాక్యమును ఆ రక్షణ వాక్యమునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఈ యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఈయన పాపం నుంచి విడిపిస్తాడు, ఈయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది అనే సువార్త మనం వినాలి. నమ్మితే చాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముద్రిస్తాడు. అర్థమవుతుందండి? చాలామంది కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే, దావీదు గారు డ్యాన్స్ వేశారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం కూడా డ్యాన్స్ వేస్తే పరిశుద్ధాత్మ వస్తుందేమో అని అనుకుంటారు. ఎందుకంటే నేను బాగా ధ్యానించాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. యూత్లు డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలుసండి, మనకులాగా వేయరు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చిందనుకో, స్టేజ్ల మీద ఏం చేసేస్తుంటారు జనాలందరూ, అబ్బాయి అసలు అదుపు ఆగిన ఉండదు మన వాళ్ళకి. సంవత్సరం అంతా డ్యాన్స్ వేయాలనుకున్నది ఆ ఒక్కరోజు వేసేస్తారు అంతే. యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆడవాళ్ళ క్రిస్మస్, మగవాళ్ళ క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్, చిన్నవాళ్ళకి రకరకాల క్రిస్మస్లు పెట్టి ఏదో రకంగా డ్యాన్స్ వేసేస్తుంటారు. యూతుల డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేయటం వాళ్ళ డ్యాన్స్. జస్ట్ ఈ కాలు ఇలాగ అనడమే డ్యాన్స్. అంతకు మించి డ్యాన్సే ఉండదు. మనోళ్ళు ఎలాగ వేస్తారు అలాగ వేస్తారా? అబ్బే కుమ్మ అవతల పారేస్తారు అంతే. పరిశుద్ధాత్మ అభిషేకంతో దావీదు నింపబడి నాట్యం చేశాడు అని అంటే, అలా వేయటమే ఆ సౌలు గారి కూతురు ఏకాలు, మీకాలు, ఏకాలమ్మా మీకాలు అసహించుకుందట. మరి ఇప్పుడు ఎంత డ్యాన్స్ వేస్తున్న వాళ్ళు చూసి మనం ఎంత అసహించుకోవాలి? జస్ట్ ఏం పెద్ద డ్యాన్స్ ఇలా అంతే, జస్ట్ ఇలా ఊగుతారంతే. ఆ నీగ్రో వాళ్ళు కూడా డ్యాన్స్ చేసినప్పుడు ఇలాగే ఊగుతారు. మన వాళ్ళకే ఎక్కడ లేని తెగులు రకరకాల డ్యాన్స్లు వేసేస్తారు. ఎందుకంటే అది తప్పు కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను. పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. ఇప్పుడు కొర్నేలి గృహం పరలోకపు గృహం, రెండవది, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడిన గృహం. ఒకడో కొర్నేలి భార్య ఒకరు కాదు. కొర్నేలి భార్య, కొర్నేలి పిల్లలు, వచ్చిన బంధువులు, వచ్చిన స్నేహితులు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే ఇప్పుడు ఇల్లు ఏ వాసన వచ్చేస్తుంటుంది? ఇప్పుడు మన ఇంట్లో బిర్యానీ వండారనుకో వంటగదిలో వండుతారు, వాసన ఎక్కడ వస్తుంటుంది? బెడ్రూమ్లో వస్తుంటుంది. తాలింపు ఇక్కడ మాడిపోయింది అనుకో, అక్కడి నుంచి ఏమంటాడు ఆయన బెడ్రూమ్లోంచి, ఏంటంటే తాలింపు మాడిపోతుంది, ఎవరి దాకేందుకు నేనే అంటే వాసన ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్నావు, ఇది ఇల్లు కాబట్టి అక్కడ దాకా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన గృహం మంది అయిపోయింది అనుకో, యేసు రక్తం చే వెంకటేశ్వరపురం అంతా వాసన వస్తుంది. ఆమేన్. దేవుడు అట్టి గృహంగా ఈ గృహమును దీవించునుగాక. పరలోకపు గృహముగా ఈ గృహం మార్చబడునుగాక. వాక్యంతో నింపబడిన గృహంగా ఈ గృహం మార్చబడునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడిన గృహంగా ఈ గృహం మార్చబడునుగాక. వీరి గృహమే కాదు, ఇక్కడ వింటున్న వారి గృహం, కాన్ఫరెన్స్లో వారున్న ప్రతి ఒక్కరి గృహం కొర్నేలి గృహము కంటే గొప్ప గృహాలుగా మార్చబడునుగాక.